రైట్ ఇక అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి అలాగే మేడిగడ్డ బరాజు కుంగుబాటుపై విజిలెన్స్ అధికారులు ప్రధానంగా ఫోకస్ చేశారు. ఆనకట్ట డిజైన్లు నాణ్యతకు సంబంధించిన రికార్డులను కూడా తనిఖీ చేశారు అధికారులు. కాళేశ్వరం కార్పొరేషన్ ద్వారా తీసుకున్న రుణాలపై కూడా అధికారుల బృందం దృష్టి పెట్టింది. కాళేశ్వరం ప్రాజెక్టు స్కామ్ పుట్టపగలుకుపోనుంది. ఈ విషయంలో తవ్వే కొద్దీ నిజాలు బయటపడుతున్నాయి. ముఖ్యంగా ఈ రోజు ఏకకాలంలో చాలా చోట్ల దాడులు చేస్తున్నారు విజిలెన్స్ అధికారులు. పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకుంటున్నారు. ప్రాజెక్టుకు సంబంధించిన అప్రూవల్స్, కేంద్ర శాఖల క్లియరెన్స్ డాక్యుమెంట్స్ ను కూడా స్వాధీనం చేసుకుంటున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వేణు అందించడానికి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. వేణు, చెప్పండి, రెండో రోజు జరుగుతున్నటువంటి విజిలెన్స్ అధికారుల సోదాలు ఎలా జరుగుతున్నాయి? నిన్న 8 గంటల పాటు జరిగిన సోదాల్లో ఇరిగేషన్ అధికారులు కూడా విచారణకు సహకరించారని చెప్పి కూడా చెప్పారు. సో ఇవాళ విచారణ ఏ విధంగా జరుగుతుంది? పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఎస్ ప్రియా, మేడిగడ్డ ప్రాజెక్టు పాటు కన్నెపల్లి 2 డివిజన్లకు సంబంధించినటువంటి డీటెయిల్స్ కొద్దిసేపటి క్రితమే విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ డాక్యుమెంట్కి సంబంధించి అటు లాగ్ బుక్స్ తో పాటు కూడా క్లియరెన్స్ సర్టిఫికేట్లు, ఆపరేషన్ మెయింటెనెన్స్ సంబంధించిన రికార్డ్స్ కూడా పూర్తిగా మహాదేవ్పూర్లోని డివిజన్ కార్యాలయానికి తరలించారు. ప్రస్తుతం వాటిని మెయిన్ డాక్యుమెంట్స్ ఏవైతే వాటిని జిరాక్స్ కాపీస్ అక్కడ అధికారులకు అందించి చెక్ లిస్ట్, ప్రస్తుతానికైతే అక్కడ ఉన్నటువంటి 4 టీమ్స్ చెక్ లిస్టును అధికారులకు అందించి ఏవైతే వారు హ్యాండ్ ఓవర్ చేసుకుంటారో సీజ్ చేశారో వాటన్నిటిపై కూడా చెక్ లిస్ట్ ఇచ్చేసి వారితో అటెస్టేషన్ తీసుకొని వెళ్ళడానికి అయితే సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరొక గంట లోపల మహాదేవ్పూర్ ఏరియా లోపల ఈ అధికారుల విజిలెన్స్ తనిఖీలు పూర్తయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇందులో ప్రధానంగా మేడిగడ్డ బ్యారేజ్ సంబంధించి 2019లో అది ప్రారంభమైన తర్వాతనే 6 నెలల్లోనే ఓసారి ప్రాబ్లం వచ్చినట్టుగా తెలుస్తుంది. ఆ తర్వాత ఢిల్లీ నుంచి ఒక ప్రత్యేక నిపుణుల బృందాన్ని తీసుకొచ్చి ఆ సీపేజ్ సమస్య మొదలైతే దానికి గ్రౌటింగ్ కూడా చేసినట్లా కూడా తెలుస్తుంది. ఆ డాక్యుమెంట్స్ కూడా ప్రస్తుతం విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. అయితే ఇప్పటి వరకు కూడా 2 సార్లు గతం లోపల ఈ బ్యారేజ్ సంబంధించినటువంటి మరమ్మతులు చేపట్టినప్పుడు కూడా దానికి సంబంధించినటువంటి సమాచారం ఇప్పటి వరకు ప్రభుత్వాలు బయట పెట్టినారు. అయితే ఈ విజిలెన్స్ దాడుల లోపల, ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ లోపల ఈ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా పూర్తిగా బయటకు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి ఇవి అధికారులతో ఇన్స్పెక్షన్ లేకపోవడంతో ఉదయం నుంచి కూడా అధికారులు వచ్చే వరకు ఇరిగేషన్ కార్యాలయం లోపల విజిలెన్స్ టీం ఎదురు చూస్తారు. ఇక కొద్దిసేపటి క్రితమే మహాదేవ్పూర్ డివిజన్ సంబంధించినటువంటి కార్యాలయానికి అధికారులు రాగా వారితో పూర్తిగా సిగ్నేచర్స్ తీసుకొని మరి వాటికి మిగతా డాక్యుమెంట్స్ హ్యాండ్ ఓవర్ చేసి ఏవైతే కీలక డాక్యుమెంట్స్ ఉన్నాయో వాటిని అయితే ప్రస్తుతం విజిలెన్స్ అధికారులు సీజ్ చేసి వాటితో హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. మరి కొద్దిసేపట్లో ఈ డాక్యుమెంట్స్ అన్నింటిని కూడా హైదరాబాద్ ప్రధాన కార్యాలయానికి కనిపిస్తుంది. కానీ మొత్తానికి ఓవైపు విజిలెన్స్ ఎంక్వైరీని పక్కన పెడితే దీని లోపల చాలా నిగూఢంగా ఉన్నటువంటి, రహస్యంగా ఉన్నటువంటి పత్రాలు కూడా భారీగా బయటకు వచ్చిన కూడా మనకు సమాచారం అందుతుంది. దానిలో భాగంగా ఇప్పటికే 2 సార్లు మరమ్మతులు చేసి దానిలో భాగంగా దాదాపు 80 కోట్లు, ఒకసారి మొదటిసారి 2021లో సమస్య వచ్చినప్పుడు దాదాపు 100 కోట్లకు పైగా కూడా మరోసారి 2 సార్లు ఇక్కడ రిపేర్లు చేసినట్టుగా తెలుస్తుంది. అయితే ఆ సమస్య ఏదైతే మేడిగడ్డ కుంగుబాటుకు పీరు ప్రాంతం లోపల గతంలోనే సమస్య మొదలైనట్లు కూడా ప్రస్తుతం అక్కడ దొరికినటువంటి డాక్యుమెంట్స్ బట్టి అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. సో అంటే ఈ యొక్క ప్రాబ్లం అనేది మేడిగడ్డ బ్యారేజ్ ను ఓపెన్ చేసిన మొదట్లోనే ప్రారంభమైంది. ఆ ప్రాబ్లం కొద్దిగా పెరుగుతూ వచ్చి 2023 అక్టోబర్ 21 పూర్తి స్థాయి లోపల 5 ఫీట్ల చిల్లర కూడా కుంగినట్టు పరిస్థితి కల్పిస్తుంది. అంటే దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ కీలకంగా అటు హైదరాబాద్ సంబంధించిన ప్రధాన కార్యాలయంతో పాటు ఇతర రామగుండం చూసుకుంటే ప్రధానంగా ఇటు మేడిగడ్డ, కన్నెపల్లికి సంబంధించిన డివిజన్ల కార్యాలయంలోనే కీలక డాక్యుమెంట్లు అయితే లభ్యమైనట్టుగా తెలుస్తుంది. అయితే ఈ డాక్యుమెంట్లు అన్ని మాన్యువల్ కాకుండా కొన్ని సాఫ్ట్ కాపీస్ రూపంలో ఉండడంతో ఆ హార్డ్ డిస్క్లను కూడా దాదాపు 12 హార్డ్ డిస్క్లను అధికారులు అయితే స్వాధీనం చేస్తున్నారు. దాంతో పాటుగా 22 రకాలైనటువంటి డాక్యుమెంట్స్ కూడా అధికారులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇక ఇవన్నీ కూడా హైదరాబాద్ కు తరలించడానికి అయితే అటు విజిలెన్స్ సంబంధించిన అధికారులు ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీటితో పాటు పోలీస్ ఎస్కార్ట్ కూడా వినియోగించే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇవే కీలక. రైట్, ప్రధానంగా ప్రాజెక్టుకు సంబంధించిన డిజైన్స్ అలాగే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన రుణాలకు సంబంధించి ఇరిగేషన్ అధికారులు విజిలెన్స్ అధికారులు దృష్టి పెట్టినట్లుగా తెలుస్తోంది. ఇవాళ రెండో రోజు జరిగే సోదాల్లో ఏ అంశాలపైన ఇంకా దృష్టి పెడుతున్నారు? ప్రధానంగా నిన్న విజిలెన్స్ సోదాల లోపల ఎప్పుడెప్పుడు మరమ్మతులు చేశారు, ఎన్నిసార్లు బడ్జెట్ ని వినియోగించుకున్నారనేదే ప్రధానంగా డాక్యుమెంట్స్ లో బయటపడ్డాయి. అయితే అవి ఎందుకు ఏ కంపెనీకి, ఏ థర్డ్ పార్టీకి చెల్లించడం జరిగింది, ఎక్కడి నుంచి కొనుగోలు చేస్తారు, దానికి సంబంధించిన ఒక కమిటీ ఉంటుంది. ఆ ఎస్టిమేషన్స్ కమిటీతో పాటు కూడా క్లియరెన్స్ కమిటీ ఉంటుంది. అసలు దానికి సంబంధించి బిల్స్ చెల్లించడానికి, కొటేషన్స్
టెండర్ కాల్ఫర్ చేయాల్సి ఉందో, అసలు ఇవన్నీ ఏం చేస్తారనే దానిపైనే ప్రధానంగా ఈ రోజున దానికి సంబంధించి రిసీట్స్ ను పూర్తిగా ఎంక్వైరీ చేస్తారు. ఎందుకంటే నిన్న డాక్యుమెంట్స్ అన్ని లభ్యమైనప్పటికీ కూడా పేమెంట్ కు సంబంధించిన అంశాలపైనే కీలకంగా దీనిలో అక్రమాలు అనేవి బయటపడే అవకాశం ఉంది. ఎందుకంటే గతం లోపల కూడా మనం చూసాము, ఇరిగేషన్ సంబంధించిన అధికారులు రిపేర్లకు 80 కోట్లు అంటూ కూడా ఒక ఫిగర్ ను చెప్పడం జరిగింది. కానీ ఆ 80 కోట్ల లోపల ఎవరెవరికి ఏ విభాగాలకు చెల్లించడం జరిగింది, ఏ పార్టీలకు చెల్లించారు, ఏ కంపెనీలకు చెల్లించారు అనే దానిపై క్లారిటీ లేదు. ప్రస్తుతం ఆ క్లారిటీ కావాలంటూ కూడా డాక్యుమెంట్స్ ను అధికారులు అయితే స్వాధీనం చేసుకున్నారు. నిన్న పూర్తిగా మేడిగడ్డతో పాటుగా కూడా పూర్తిగా కాళేశ్వరం సంబంధించి 7 లింకులు 28 ప్యాకేజీలకు సంబంధించి డీటెయిల్స్ తీసుకున్న తర్వాత వివిధ ప్యాకేజీలు అంటే ఈ 28 ప్యాకేజీలకు సంబంధించి దాదాపుగా 22 ప్యాకేజీలకు ఇప్పటికే భారీగా ఖర్చు చేయడం జరిగింది. అంటే విడుదల వారీగా అంటే ఒక బ్రేకప్ కావాలంటూ కూడా అధికారులు చూస్తున్నారు. ఎందుకంటే ప్యాకేజీకి 1000 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. సో దానికి సంబంధించి బ్రేకప్ డీటెయిల్స్ కావాలంటూ కూడా ఉదయం నుంచి మహాదేవ్పూర్ డివిజన్ ఆఫీస్ లోపల అధికారులు వేచి చూస్తున్నారు. సో దానికి సంబంధించి డీటెయిల్స్ వస్తే అసలు ఎంత డబ్బు ఎక్కడికి వెళ్ళింది, ఎందుకోసం వెళ్ళింది, ఎక్కడ ఏం అక్రమాలు జరిగాయని పూర్తి క్లియరెన్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ప్రస్తుతం ఆ బ్రేకప్ సంబంధించిన డీటెయిల్స్ కూడా తీసుకున్నారు. సో మరికొద్ది సేపట్లో సోదాలు కూడా పూర్తిగా ముగిసి హైదరాబాద్ కార్యాలయానికి, ప్రధాన కార్యాలయానికి ఈ డాక్యుమెంట్స్ అన్ని కూడా తీసుకెళ్లే పరిస్థితి అయితే ఉంది. రైట్ వేణు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.